టీచింగ్ వాళ్ళు కూడా పాల్గొనాలి. అయితే మిత్రులారా, గత 2 రోజుల నుంచి నాంపల్లిలో ఉన్నటువంటి తెలుగు విశ్వవిద్యాలయ క్యాంపస్ను కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఎంతోమంది విద్యార్థులు ఇక్కడికి వచ్చి రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతున్నది. ఈ సందర్భంలో అనేక మంది విద్యార్థులు ఇక్కడికి రావడం, ఈ దీక్షలో పాల్గొనడం కూడా జరుగుతున్నది. రాలేనటువంటి విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు కూడా భవిష్యత్తులో ఇంతకుముందు కన్నా చెప్పినట్టు మీరందరూ కూడా సోషల్ మీడియాలో మీకున్నటువంటి అన్ని అకౌంట్లలో కూడా సేవ్ తెలుగు యూనివర్సిటీ క్యాంపస్ అని నినాదాలు చేస్తూ హ్యాష్ ట్యాగులు ఇవన్నీ కూడా పెడుతూ మన యూనివర్సిటీని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ప్రభుత్వాన్ని కూడా ఈ తిరుమల రావుకి ఏ విధంగా అయితే ఆయనకి నోటీసులు ఇచ్చారో దాన్ని తిరిగి మరి వెనక్కి తీసుకోవాలనే ఆలోచన చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ, అదేవిధంగా ఆయనకున్నటువంటి ఆద్యకాల సమితిలో ఆయన సేకరించినటువంటి వస్తువులను పెట్టుకోవడానికి గతంలో ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళాడు. అక్కడ విద్యార్థులు కానీ అక్కడ ఉన్న వాళ్ళు సిబ్బంది కానీ ఆయన తరిమికొట్టిరు. ఆ తర్వాత మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి వెళ్తే అక్కడ విద్యార్థులు, అక్కడ సిబ్బంది తరిమికొట్టారు. మరి ఇక్కడ తరిమికొట్టిన తర్వాత ఆయనకి ఇక్కడ తెలుగు యూనివర్సిటీ నాంపల్లి క్యాంపస్ మీద కన్నుపడింది. ఇక్కడ కూడా ఆయన వచ్చి తెలుగు యూనివర్సిటీని ఆక్రమిద్దాం అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ విద్యార్థులు, సిబ్బంది, పూర్వ విద్యార్థులు అందరం కలిసికట్టుగా గలం విప్పుతున్నాం. మా యూనివర్సిటీ, మా క్యాంపస్ మాకు కావాలని మేము పోరాడుతున్నాం. ఖచ్చితంగా ఆయన తెలుగు క్యాంపస్ యూనివర్సిటీలో ఆయన కనుక అడుగు పెడితే ఖచ్చితంగా తరిమి కొడతామని ఈ విధంగా మేము చెప్పడం జరుగుతుంది. విద్యార్థులు అందరం కలిసి ఐక్యంగా పోరాడుతున్నాం, భవిష్యత్తులో కూడా పోరాడతాం. మరి ఇంకెంతమంది కూడా తిరుమల రావులు వచ్చినా కూడా మా క్యాంపస్ నాంపల్లి అడుగు లోపలికి కూడా పెట్టనీయమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. We want justice. We want justice.